హైదరాబాద్లో ఈ సాయంత్రం భారీ వర్షం కురిసింది. ఎండలు ఉక్కపోతతో అల్లాడిన హైదరాబాదీలకు ఉపశమనం కలిగింది. ఆ ప్రాంతం ఈ ప్రాంతం లేదు, ఎక్కడికక్కడ కుండపోత వర్షం కురిసింది. హైదరాబాద్లో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం పడింది. కూకట్పల్లి, కేపీహెచ్బి, బాచుపల్లి, ప్రగతి నగర్, మియాపూర్, లింగంపల్లి, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, హైటెక్ సిటీ సహా చాలా ప్రాంతాల్లో కుండపోత వర్షం కురవడంతో రహదారులపైకి భారీగా నీరు చేరింది. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ ప్రాంతంలో జోరు వాన కురిసింది. బండ్లగూడలో భారీ వర్షాల కారణంగా తెగిపడిన విద్యుత్ తీగల వల్ల కరెంటు షాక్ తగిలి 2 యువకులు ప్రాణాలు కోల్పోయారు. రాయల్ సీ హోటల్ సమీపంలో ఆటో నుంచి దిగిన యువకులు రోడ్డుపై నిలిచిన వర్షపు నీటిలో నడుస్తుండగా ఆ నీటిలో విద్యుత్ ప్రవహిస్తుందనే విషయాన్ని గమనించకపోవడంతో తీవ్రమైన కరెంటు షాక్కు గురయ్యారు. మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ నూర్ అందిస్తారు. హైదరాబాద్లో కురిసిన భారీ వర్షానికి అనేక లోతట్టు ప్రాంతాల జలమయమైతే ఏకంగా సైబరాబాద్, హైదరాబాద్, మల్కాజ్గిరి ప్రాంతాల్లో భారీ ట్రాఫిక్ జామ్ అయింది. కొన్ని ప్రాంతాల్లో అయితే గంటల తరబడి ట్రాఫిక్ జామ్ అయింది. 3 కమిషనరేట్ పరిధిలో ఉన్న పోలీస్ అధికారులు కూడా ట్రాఫిక్ క్లియర్ చేశారు. ఎక్కడైతే వాటర్ లాగిన్ అయిందో అక్కడ టోటల్గా జిహెచ్ఎంసీ అధికారులు రంగంలోకి దిగి ఆ వాటర్ని తొలగించే ప్రయత్నాలు అయితే చేశారు. ప్రధానంగా హైదరాబాద్ పాత బస్తీలో చంద్రాయణగుంట ఏరియాలో మనం చూసుకుంటే ఏకంగా విద్యుత్ తీగులు తెగి కింద పడిపోవడం వల్ల 2 యువకులైతే ఇక్కడ మృతి చెందిన పరిస్థితి. ఏకంగా వర్షం వచ్చినప్పుడు ఇక్కడ విద్యుత్ తీగులు తెగిపోయాయనేది కూడా ప్రత్యక్ష సాక్షులు అయితే చెప్తున్నారు. సాధారణంగా పాత బస్తీ లాంటి ఏరియాల్లో ఒక పక్క రోడ్లు వేస్తారు, మరో పక్క రోడ్డు వేయగానే తవ్వకాలు అయితే సాధారణంగా ఇక్కడ జరుగుతూ ఉంటాయి. అలాంటి నిర్లక్ష్యమే ఇక్కడ ఈ ప్రమాదానికి దారితీసిందనేది కూడా స్థానికులు అయితే చెప్పుకొస్తున్నారు. ఒక పక్క జేసీబీ ఉంది. ప్రధానంగా ఈ రహదారి ఏదైతే ఉందో హైదరాబాద్, కర్నూలు, ముంబై వెళ్ళే ప్రధాన రహదారి ఈ రోడ్ సైడ్లోనే పెద్ద గుంతతోవి దీనికి పూర్తిగా ఎలాంటి సేఫ్టీ ప్రికాషన్స్ పెట్టకుండా అధికారుల నిర్లక్ష్యం అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఇక్కడ 2 యువకులు అయితే వచ్చారు. అదే సమయంలో ఇక్కడ విద్యుత్ తీగలు తెగిపోవడంతో 2 చనిపోయారనేది కూడా ప్రత్యక్ష సాక్షులు అయితే చెప్తున్నారు. పాత బస్తీ లాంటి ఏరియాలో అయితే అధికారుల నిర్లక్ష్యం అనేది స్పష్టంగా అర్థమవుతుంది. హైదరాబాద్లోని అనేక ప్రాంతాలను మనం చూసుకుంటే ఏకంగా చెట్లు ఇరిగి రోడ్లపైన పడ్డాయి. కొన్ని ప్రాంతాలు అయితే విద్యుత్ స్తంభాలు కూడా పూర్తిగా కూలిపోయిన పరిస్థితి. చరిత్రాత్మక ఏదైతే ఛత్తాబజార్ కమాన్ ఉందో అది కూడా ఈ వర్షానికైతే ఏకంగా ఒక పక్క ఉన్న భాగం కూడా పూర్తిగా కూలిపోయి రోడ్డు పైన పడింది. ఇప్పటికే శిథిలాలను అధికారులు అయితే తొలగిస్తున్న పరిస్థితి. ఇలాంటి నిర్లక్ష్యమే కొన్ని చోట్ల ఏకంగా ప్రాణాలు తీస్తుంది. ఏకంగా పాత బస్తీ జరిగిన ఘటన మనం చూసుకుంటే విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం అనేది స్పష్టంగా అర్థమవుతుంది. చనిపోయిన వాళ్ళ బంధువులు అయితే ఏకంగా అధికారులపైన మండిపడుతున్నారు. అధికారులుగా సేఫ్టీ ప్రికాషన్స్ చేసుకుని వర్షం పడే సమయంలో ఇక్కడ సేఫ్టీ ప్రికాషన్ పెట్టి ఉండే ఇలాంటి ప్రమాదం జరిగి ఉండేది కావచ్చు అనేది కూడా ఒక పక్క కుటుంబ సభ్యులు అయితే చెప్పుకున్నారు. ఈ ఘటన పైన బండ్లగూడ పోలీసులు అయితే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అసలు వర్షం పడే సమయంలో ఇక్కడ ఏదన్నా విద్యుత్ తీగలు ఆల్రెడీ ముందు నుంచి తెగిపడ్డాయా, లేకపోతే ఏదన్నా ఈ గుంత తోవే సమయంలో ఏదన్నా అధికారుల నిర్లక్ష్యం అనేది ఉందా అనే యాంగిల్ కూడా పోలీసు అధికారులు అయితే ప్రస్తుతం అయితే విచారిస్తున్న పరిస్థితి. ఓవరాల్గా చూసుకుంటే హైదరాబాద్ మొత్తం ఒక్కసారిగా తడిచి ముద్దయింది. చాలా ప్రాంతాలు అయితే హెవీ ట్రాఫిక్ జామ్ అయిన పరిస్థితి. కొన్ని ప్రాంతాలు ఏకంగా చెట్లు కూలిపోయాయి. విద్యుత్ స్తంభాలు కూడా టోటల్గా కూలిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అంటే ఈ దృశ్యాలు చూస్తే ఏ విధంగా హైదరాబాద్లో వర్షం పడిందో మనకు అర్థమవుతున్న పరిస్థితి. కెమెరా కృష్ణతో నూర్ మొహమ్మద్, టీవీ 9 హైదరాబాద్. భారీ వర్షానికి చారిత్రక ప్రాధాన్యత కలిగిన ఛత్తాబజార్ కమాన్ ఒక్కసారిగా కుప్పకూలింది. కమాన్ కూలిపోయిన సమయంలో పెద్ద శబ్దం రావడంతో స్థానిక వ్యాపారులు, ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. పలుచోట్ల రోడ్లపై నీరు నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల నుంచి వచ్చే ఉద్యోగులు అసౌకర్యానికి గురయ్యారు. పలుచోట్ల డ్రైనేజీలు పొంగిపొర్లాయి. ప్రధాన రహదారులపై వర్షపు నీరు నిలవడంతో పలుచోట్ల భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. మోకాలి లోతు వర్షపు నీరు చేరడంతో వాహనదారులు ఇబ్బంది పడ్డారు. ఈదురుగాలుల ధాటికి కొన్ని ప్రాంతాల్లో భారీ వృక్షాలు నేల కొరిగాయి.
ట్యాంక్ బండ్ పరిసరాల్లో చెట్లు కూలడంతో హైడ్రా అధికారులు రంగంలోకి దిగారు. వాటిని తొలగించి ట్రాఫిక్ క్లియర్ చేశారు. సిటీలో వర్షపు నీరు ఎక్కడెక్కడ ఆగుతుందో తెలుసుకుని వాటిని మళ్లించేందుకు చర్యలు తీసుకున్నారు. ట్రాఫిక్, జీహెచ్ఎంసీ, ఇతర డిపార్ట్మెంట్ అధికారులతో సమన్వయం చేసుకుని జాగ్రత్త చర్యలు చేపట్టారు.